నువ్వు అయితే 3 కౌంట్ చేద్దాం. సరే. 1 2 3. హాయ్, మీరు అడగండి రా, నేను ఇప్పుడే వస్తాను. ఉండు, ఎక్సర్సైజ్ చేయాలి. పద, లోపలగా ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఆ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలదా? అబ్బా, ఛీ, ఎప్పుడు నువ్వు ఓకే బాయ్ రా. అరే మన గేమ్ కాలేదురా. మా గేమ్ అయిపోయిందిరా. ఏంట్రా? ఏంటో రోజు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ సంగతి ఏంటో కానీ ఈ బాల్ పట్టుకున్న చేతులతోనే బేపిన్ పట్టుకోవాల్సి వస్తుందేమో. అయితే మరీ మంచిది, నిన్ను చేసుకోబోయేవాడికి ఒకటి కొంటే ఒకటి ఫ్రీలాగా బాబుని గిఫ్ట్గా ఇస్తావేమో. డాడీ ఈ ఇయర్లోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎవరా దురదృష్టవంతుడు? అరవింద్ షటప్. సారీ సారీ సారీ, ఎవరా అదృష్టవంతుడు? ఏమో నాకు తెలీదు, అనుకుంటున్నారు. అరవింద్, ఇప్పుడు ఈ పాట అవసరమా? ఏం బాగానే ఉందిగా. అంత డీప్ రిలేషన్ కాదు కదా మంది. నిన్ను చేసుకోబోడు అనుకోవచ్చుగా. ఏమో ఎవరికి తెలుసు, వచ్చేవాడు మనలాంటి వాడే అయితే. హలో, వచ్చేస్తున్నానే. ఓకే ఓకే, 5 minutesలో వచ్చేస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం. అరవింద్, 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 అరవింద్. నమస్తే అన్న. సార్ ప్లీజ్ వద్దు సార్. సార్ సార్ వద్దు సార్, బాడీని నా మీరు కొడుకు చూడలేదు సార్. అయ్యేవాడు. ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఆగండి సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఇప్పుడు చూసే చూడాలి టైం కాదు అవ్వండి. సార్. సార్ దయచేసి మీరు నా మాట చూడలేదు సార్, వినండి వినండి సార్ ప్లీజ్. సార్ 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 ప్లీజ్ సార్, చూస్తే మీరు తట్టుకోలేదు సార్. దయచేసి నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. ముఖం గుర్తుపట్టలేనంత బలంగా రాడ్డుతో కొట్టి చంపేశారు సార్. చూడండి అయ్యా, చూడండి అయ్యా నా కొడుకుని ఎలా చంపేశాను. సార్ ఎంత దారుణంగా చంపేశాను. ఏం చేశాడయ్యా నా కొడుకు? సార్ ఊరుకోండి సార్, ఊరుకోండి సార్, ఊరుకోండి సార్, రిలాక్స్. బాడీ బాగా ఎవరు వీళ్ళు? ఎమ్మెల్యే కొడుకు మర్డర్ సంబంధించిన వాళ్ళు సార్. పేరు అభిరామ్. సుజిత్. నీతు. చైతన్య. ఉదయ్.
మనీష్. రింగమణి. మర్డర్ జరుగుతున్నప్పుడు మీరంతా అక్కడే ఉన్నారా? లేదు సార్, వాలీబాల్ గేమ్ ఆడుతుంటే అరవింద్ మధ్యలోనే వెళ్ళాడు సార్. మధ్యలోనే వెళ్ళాడా? ఎందుకు? ఏమో సార్ తెలీదు. వెళ్ళేటప్పుడు మాత్రం నీతు తనతో పాటు వెళ్ళింది. నీతు. మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎలా జరిగింది? సిగరెట్ తాగడానికి అరవింద్ రోడ్ పక్కన కారు ఆపాడు. భయంతో అరవింద్ కారు తీసుకొని వచ్చేసాను సార్. చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? లేదు సార్, ఎవరూ కనిపించలేదు. ఈ మధ్య ఎవరితో నన్ను గొడవ పడ్డా? అదేం లేదు సార్. చిరాగ్గా ఉండడం కానీ కోపంగా ఎవరి మీదైనా? లేదు, అలాంటిదేం లేదు. బేసికల్గా తను ఎలా ఉంటాడు? కూల్ పర్సన్ సార్. మాకు తెలిసినంత వరకు తను ఎవరి మీద కోపడడం జరగలేదు సార్. అవసరం ఉంటే మళ్ళీ రావాల్సి ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు. ప్రతాప్, పుట్టి పెరిగిన తర్వాత బాధ అంటే ఏంటో తెలియకుండా పెంచానయ్యా. అలాంటిది వాణ్ణి రక్తపు మడుగులో చూసిన తర్వాత ఛ! ఎదిగిన కొడుకు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో కన్న తండ్రిగా నాకు మాత్రమే తెలుసయ్యా. గుండెల్లో పెట్టుకొని చూసుకున్నానయ్యా నా కొడుకుని. అలాంటిది ఈరోజు గోడ మీద చూసుకునేలా చేశాడయ్యా. ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడయ్యా నా కొడుకు వాడు చంపుతుంటే. సార్, మీరు ఆవేశపడకండి. ఎలా ఎలా ఆవేశపడకుండా ఉండగలనయ్యా? ఒక్కడే కొడుకు, ఇంత ఆస్తికి వారసుడు. ఇప్పుడు ఇదంతా నేనేం చేసుకోను? ఎవరి కోసం బ్రతకాలి ప్రతాప్? గుండె తరుక్కుపోతుందయ్యా. నేనేడుస్తున్నాననుకున్నావా ప్రతాప్? నేనేడవనయ్యా, నేనేడవను. ఏడిస్తే బాధే మిగులుతుంది. ఇప్పుడు నాకు కావలసింది పగ, నాకు కావలసింది పగ. అందుకేనయ్యా నేనేడవంది. నాకు తలకొరి పెట్టాల్సిన వాణ్ణి నేను తలకొరి పెట్టేలా చేశాడు. వాడు నాకు కావాలి ప్రతాప్, వాడు నాకు కావాలి. ఎస్పీతో మాట్లాడాను. ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకెళ్ళు. ఎవరూ అవసరం లేదు సార్. వాడిని పట్టుకోవడానికి ఒక్కడున్నాడు. వాడు చాలు. వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. వస్తాను సార్. ఏంటి పిచ్చి గీతలు గీసేది అయిపోయిందా? అది నువ్వే చెప్పాలి. మంచి బొమ్మ, పిచ్చి బొమ్మ. కుందన బొమ్మ లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేయమని మా అమ్మని అడిగితే నీలాంటి పిచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. అప్పుడు తెలీదా నేను పిచ్చిదాన్నని? ఎక్కడా? నేను చూసిన తర్వాత నాకు పిచ్చి పట్టింది. ఏంటి? ఆకలేస్తుంది. ఆకలిస్తుందా? మొదలెడదామా? ఏంటి? ఆకలిస్తుందన్నా కదా. వద్దు. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ఈ ప్రపంచంలో చిన్న చిన్న రొమాంటిక్ ప్లేస్ మరొకటి లేదు తెలుసా? నిజమా? కాదు. ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళు. హలో. గిరి, అదే ఆ ఎమ్మెల్యే కొడుకు మర్డర్ గురించి మాట్లాడాలి.
తప్పకుండా వస్తా. సార్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తొందరలోనే మనం పట్టుకుంటాం. మీ ముందు ప్రజెంట్ చేస్తాం. యా, హీజ్ మిస్టర్ గిరి. హాయ్ సార్. హాయ్, కూర్చోండి. మీ కొడుకు చనిపోయాడు బాధ కన్నా ఎవరు చంపారన్న బాధ మీకు ఎక్కువగా ఉందని తెలుసు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పను, పట్టుకుంటాం. ఎక్కడున్నా సరే తప్పకుండా పట్టుకుంటాం. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? రాజకీయ నాయకులకి శత్రువులు లేరంటే నమ్ముతారా? కాఫీ తీసుకోండి. మీరు ఈ మధ్య ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు అనిపించిందా? అలాంటిదేం లేదు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? చంపేంత పగలేదు. మీ అబ్బాయికి ఏమైనా? నా కొడుకు ఏ చిన్న సమస్య వచ్చినా నాతో చెప్తాడు. వాణ్ణి చంపేంత కోపం ఎవరికీ లేదు. ఓకే సార్, వాణ్ణి పట్టుకుని మళ్ళీ మీకు కనిపిస్తాం. ప్రతాప్, వాడు నాకు ప్రాణాలతో కావాలి. వాడు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. షూర్ సార్. ఎమ్మెల్యే కొడుకు పేరేంటి? అరవింద్. వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసావా? చేశాను. ఎవరిని అనుమానించే విధంగా అనిపించలేదు. చంపేసి చూపుడు వేలు మాత్రం ఎందుకు తీసుకెళ్లారు? అదే నాకు అర్థం కావట్లేదు. రై మిస్టర్, సార్. 2 రెడ్ బుల్. ఓకే సార్. తన కాల్ లిస్ట్ చూసావా? చూశాను. అందులో కూడా అనుమానించే విధంగా ఏమీ లేవు. అంత పగ ఎవరుకుంటుంది? అసలు ఈ కేసు ఎట్నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. రై వెయిట్. ఏ మిస్టర్, మేము ఏం ఆర్డర్ చేసాం, మీరేం తీసుకొచ్చారు? జస్ట్ ఏ మినిట్ సార్. సంపత్, ఈ టేబుల్ ఎవరిది? నాదే సార్. ఏం చెప్పారు? రెడ్ బుల్. సారీ సార్. ఆర్డర్ మాది సార్, పక్క టేబుల్ది. బ్రెయిన్ ఇక్కడ పెట్టి పంచే ఈడియట్. సరే సార్. పెద్దగా చేయాలి. ఈసారి రిపీట్ అయితే ఈ షాపు ఉండదు, సారీ నువ్వు ఉండదు. ఈ సంఘటన తెల్లవారుజామున ప్రతాప్. జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. హత్య చేయబడ్డ వ్యక్తి చూపుడు వేలు తీసివేయడంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. వారం రోజుల క్రిందట జరిగిన ఎమ్మెల్యే కొడుకు హత్య కేసులో కూడా చంపేసి చూపుడు వేలు తీయడంతో దానికి ఈ హత్యకు ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమే రంగమ్మ, నీకు గతి పడుతుందని నాకు ఎప్పుడో తెలిసే. అయినా నువ్వు చేసిన పాపాలేనా ఇన్నా అన్నా? ఏ పాపం తెలియని ఆడపిల్లల్ని వ్యభిచారంలోకి దించావు, చిన్నపిల్లల్ని అమ్మేశావు, సారా ప్యాకెట్లు అమ్మి సంసారాలన్నీ కూల్చేశావు. ఇన్ని ఎదవ పనులు చేసి నువ్వేం సాధించావు? ఆఖరికి దిక్కులేని చావు చచ్చావు. రంగమ్మ గారండి, వింటున్నారా? లోకంలో అన్నిటికన్నా దురదృష్టవంతం అంటే ఏంటో తెలుసా? మనం సస్తే నానేవాళ్ళు నలుగురు లేకపోవడమే. అర్థమైందా? అయినా నీకు చెప్పినా అర్థం కాదులే. బావా, పడుకున్నావా బావా? బావా, ఏం బావా పడుకున్నావా? మన రంగమ్మ అంటే నీకు మంచి మోజట కదా, అందుకే తీసుకొచ్చాను. చూడు బావా. ఏం బావా మొహం అలా పెట్టావు? నచ్చలేదా? ఇది బతికుండగా ఎలాగో ఎవరికి నచ్చలేదు, సచ్చాక నీకు కూడా నచ్చలేదు. దీని బతుకు. బావా, ఏ బావా? బావా, ఇడియట్, శవాలు తలెత్తి నిజాలు చెప్పాను నీకు, అయినా నీ బుద్ధి మారదు. నేనేం చేశాను సార్? శవమే కదా సార్, దానికి ఏమన్నా బాధ అనిపిస్తుందా లేక నొప్పి అనిపిస్తుందా? శవాలు అలా చేయకూడదురా స్టూపిడ్. కొంచెమైనా మర్యాద ఇవ్వాలరా. బతికుండగా మనుషులకే మర్యాద ఇవ్వని లోకం సార్. లోకంలో సత్యాక ఏం మర్యాద సార్? మరి మీరు మీ చాదస్తం. చా, నువ్వు మారవరా ఈడియట్. ఏవండి, కాఫీ.
ఆ? మరి వెళ్దామా? చాలా అర్జెంట్ కేసు ఒకటి ఉంది. సండే వెళ్దాం. సన్ ప్లీజ్ ప్లీజ్ రా బంగారం. నిన్న ప్రతాప్ కలిశాడు. వాడి అర్జెంట్ కేసు ఒకటి ఉంది, సెలవు చేయాలి. వాడిపైన చాలా ప్రెషర్ ఉంది. ప్లీజ్. హా. అంతేలే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సండే అయినా ఖచ్చితంగా తీసుకువెళ్తారా? సార్ ఈ టీ తాగండి సార్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏంటి సార్, టీ వద్దా? కాఫీ తేవాలా? కాఫీ కాదురా, కషాయం తీసుకురా. ఇప్పుడెక్కడ తేవాలి సార్? రేయ్, నీ కూల్ యాటిట్యూడ్తో నన్ను ఒక పక్క నువ్వు, మరో పక్క వాడు వెళ్ళి పని చూసుకోరా. వాడేవారు సార్? వాడెవడో కూడా నీకు తెలీదా? కొన్ని రోజులుగా నగర ప్రజల్ని, పోలీసుల్ని, మీడియాని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఎవరు నోటు విన్నా ఎవరు 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 సిగ్గుతోని, టెన్షన్తో చచ్చిపోతున్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం రా. రే, నన్ను వదిలేసిపోరా పో. సరే సార్, వేడి తక్కువ ముందే తాగండి. ఏంట్రా ఇది? ఇంటికి కూడా వెళ్ళకన్నా ఇక్కడ ఉన్నాం. చిన్న అర్జెంట్ కేసు ఒకటి ఉంటేను బాగా లేట్ అయిందిరా, అందుకే జాగింగ్ కూడా రాలేకపోయా. అవును, జరుగుతున్న హత్యల గురించి నీకేమనిపిస్తుంది? ఒకదానికి ఇంకొకదానికి సంబంధం ఉందంటావా? నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు చనిపోయిన వాడు ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండే. ఏ చిన్న క్లూ దొరికినా చాలు, ఏ బొక్కలో ఉన్నా నాకు రావచ్చు. సార్ పేపర్. ఓ షిట్, ఏమైందిరా? చూడరా. నగరంలో అంతుచిక్కని హత్యల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హత్యలకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. ఇప్పటి వరకు జరిగిన హత్యలను గమనిస్తే నిందితుడు చంపేసిన వారి చూపుడు వేలును మాత్రం తీసుకెళ్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు అన్నది మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నగర కమిషనర్ ప్రకటించినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. ఎలా జరిగింది? తెలియదు సార్, మేము వచ్చేసరికి చనిపోయి ఉన్నారు సార్. ఎప్పుడు? హలో ప్రతాప్. రే సార్, ఎన్నిసార్లు చెప్పాలా శవాల దగ్గర అలా ప్రవర్తించొద్దని? అదేం లేదు ఛీ! సార్. నీ అసలు బుద్ధి మారదురా. ఏమైందంటే సరే కానీ హత్యపెట్టి శవాలు ఉన్నాయి కదా, పోస్ట్ మార్టం చేసినవి, అవి ఎక్కడా? ఇక్కడే సార్, పక్క రూమ్లో ఉన్నాయి. పదండి సార్. రండి సార్. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం సార్. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపాడు సార్. కానీ అందరికీ కామన్గా చూపుడు వేలు మాత్రం కట్ చేశాడు సార్. ఒక హత్యకు ఇంకో హత్యకు ఎలాంటి సంబంధం లేదు సార్. రండి సార్ చూద్దాం. ఏవండి ఏవండి ఏం చేస్తున్నా?
కానీ కామన్గా వేలు మాత్రం కట్ చేస్తున్నాడు. ఐడెంటిఫికేషన్ కోసం అయి ఉంటుంది. ఇవన్నీ నేనే చేస్తున్నానని హంతకుడు మనకు సవాల్ విసురుతున్నాడు. హంతకుడు వెళ్ళాక పోలీసులను మీడియా సెటర్లు వేస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. చనిపోయిన వాళ్ళలో ఒకరికి ఇంకొకరికి ఏమాత్రం సంబంధం లేదు. వాడు ప్రొఫెషనల్ కిల్లరా, సీరియల్ కిల్లరా, లేదంటే సైకోనా అర్థం కావట్లేదు. ఒకవైపు ఈ మీడియా వాళ్ళ హెడేక్, తన పని తాను చేసుకుపోతున్న హంతకుడు చోద్యం చూస్తున్న పోలీసు. ఛా! పైనుంచి ప్రెషర్. ప్రతి నెల జీతం తీసుకోవాలంటే నా మీద నాకే సిగ్గేస్తుందిరా. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఆర్డర్ తీసుకో. ఎప్పుడు నీకు నువ్వు పరధ్యానంగా ఆలోచిస్తుంటావు. సార్ ఆర్డర్ సార్. రే చెప్పరా. 2 కోక్. ఓకే. నాకు దొరకాలి. ఏంటి ఈ మధ్య రోజు రోజు కల చిక్కిపోతున్నావు? అదేం లేదు అంటే సార్. నాకంటే కల కనిపిస్తున్నావా? సార్ వద్దు సార్. ఈ మధ్య మీ ఆయన దుబాయ్ లేట్ కదా? అవునండి. మరి ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అలవాటైపోయింది సార్. మరి నాకు అలవాటు అవ్వలేదు. సార్ వద్దు సార్. ఇక్కడ ఇదంతా మామూలు. మాట వినొచ్చు కదా. ఈడ కూడా పోస్ట్ మార్టం బాడీ రెడీ అయింది సార్. ఓయ్, నువ్వనే చెప్పుదానికి. అలాగే సార్. బాధపడకమ్మా, వీడి వేషాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వెధవలు ఇలానే చేస్తూ ఉంటారు. వాడితో కొంచెం జాగ్రత్త అమ్మా. సిటీలో ఎంతో మందిని చంపేస్తున్నారు. ఇలాంటి వెధవలను చంపేస్తే పీడ విరగడైపోతుంది. ఊరుకోమ్మా. రోడ్లు చూసినట్టున్నా. సార్ సార్ 102 పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చారు, పిలవమంటారా? డోర్ ఓపెన్ చేసేటప్పుడు అడగాలని బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వాళ్ళు ఏదో అర్జెంట్ అంటేను. పేషెంట్లకి ఎప్పుడు అర్జెంటే? ఏంటి మన అర్జెంట్ గురించి ఆలోచిస్తారు చెప్పు. ఓ కొత్తగా జాయిన్ అయ్యేవి కదా, నీకు అలాగే ఉంటుంది. రాను రాను నీకు అర్థమవుతుంది రే. సరే టేక్ కేర్, మళ్ళీ వస్తాను ఇప్పుడే. అయ్యా మీరే వాడిని కాపాడాలయ్యా. చిచ్చి తీసాయి. ఈ పూజలు పునస్కారాలు గుళ్ళో పెట్టుకోండి. ఎందుకంటే ఆ దేవుడు మొక్కితే వరాలు ఇస్తాడు. ఈ దేవుడు కాసులిస్తే ప్రాణాలు పోస్తాడు. ఈ ఏడుపులు ప్రాధేయపడ్డలు ఆపండి. ఇది హాస్పిటల్, చేపల సంత కాదు. అలా అనకండి డాక్టర్ గారు, వారి అవస్థ చూడలేకపోతున్నాం. అన్ని డబ్బులు మా దగ్గర లేవు డాక్టర్ గారు. డాక్టర్ గారు ప్లీజ్ మీరే కాపాడాలండి. ఏంటి లేవయ్యా, ఏంటి నీ కళ్ళకంత రాక్షసుళ్ళ కనిపిస్తున్నానా? వదిలితే ఇదంతా సత్రం చేసేలా ఉన్నావే. అంత పెద్ద జబ్బులు వస్తే ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఎక్కడికి వెళ్ళాలి? మీరే నయం చేయాలి డాక్టర్ గారు. వెళ్ళి మీ దేవుడిని అడగండి. మావి చాలా చిన్న బ్రతుకులు, ఇంత కాస్ట్లీ రోగాలు వస్తే మేము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించుకోవాలి అని అడగండి. వేరే హాస్పిటల్ అయితే మీ వాడు చచ్చుండేవాడు. సెక్యూరిటీ సెక్యూరిటీ, సినిమా చూస్తున్నారా? ఇట్స్ పడేయండి. డాక్టర్ గారు మీరే ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్. La 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 la.
వాట్ హ్యాపెండ్? అయ్యో, డోర్స్ ఓపెన్ అవ్వట్లేదండి. అయ్యో, ఏం జరుగుతుంది? అయ్యో 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 సిగ్నల్ కూడా కనబట్లేదే. అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెండ్? మై గాడ్! బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా సిరి. పిన్ని గారు ఎలా ఉన్నారు? బాగానే ఉంది. మీరు పిన్ని గారు భోజనానికి ఇంటికి వస్తానన్నారు. ఇదిగో ఎక్కడా మీ పిన్ని వింటేగా మీరు చూసుకుని తప్పకుండా వస్తానమ్మా. గిరి లేడా? ఇక్కడే ఉన్నారు, ఇస్తున్నాను. ఏవండి ఫోన్? ప్రొఫెసర్ బాబాయ్ గారు లైన్లో ఉన్నారు. హాయ్ గిరి. చెప్పండి మామయ్య. ఆ మర్డర్కి సంబంధించిన కేసు నీదే కదా? అవును మామయ్య. ఒకసారి ఇంటికి వస్తావా? ఆ విషయం మాట్లాడాలి. వస్తాను, తప్పకుండా వస్తాను మామయ్య. ఓకే, ఉంటాను మామయ్య. హలో గిరి, హౌ ఆర్ యూ? ఫైన్ మామయ్య. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అదే కేసు గురించి. ఆ విషయం గురించే. సుమారు 5 సంవత్సరాల క్రితం అనుకుంటా, పాత బ్యాచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ మీద ఒక థీసిస్ రాశాడు. అతనితో పాటు చాలామంది ఇచ్చారు వారి వారి సొంత ఐడియాల మీద. కానీ అంతమందిలో ఆ అబ్బాయి ఇచ్చిందే వెరీ యూనిక్ కాన్సెప్ట్. ATCCS అంటే మామయ్య యాంటీ థెఫ్ట్ కార్ కంట్రోల్ సిస్టమ్. మన వాహనాలను ఎవరైనా దొంగిలించినప్పుడు ఈ సిస్టమ్ను ఉపయోగిస్తే కారు మన కంట్రోల్లోకి వస్తుంది అన్న దాని మీద రాసిన థీసిస్ ఇది. కారులో మొబైల్ సిస్టమ్ కూడా సిగ్నల్స్ ఉండవు. ఆ రోజు దాని మీద చాలా చర్చలు జరిగాయి. ఇది సాధ్యం కాదని కొందరు, అవుతుందని మరికొందరు వాదనలు జరిగాయి. ఆ కుర్రాడు మొబైల్ ఆండ్రాయిడ్ని చూపించి ఆ కారును ఖచ్చితంగా మన కంట్రోల్లోకి తీసుకోవచ్చని చాలా వివరంగా ఈ థీసిస్లో రాశాడు. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, హానెస్ట్ స్టూడెంట్. అబ్బాయి పేరు హరి. అడ్రస్ ఏమైనా? ఒక్క నిమిషం. ఈరోజు పేపర్లో డాక్టర్ చనిపోయిన సంఘటన గురించి చదివాను. ఈ కేసు నీవే డీల్ చేస్తున్నావని తెలిసింది. ఇది నీకేమైనా ఉపయోగపడుతుందని. అంటే ఈ కుర్రాడే మర్డర్ చేసింటాడా మామయ్య?
మేబీ అదే నిజమైతే ఆ అబ్బాయి ఎందుకు ఈ మర్డర్ చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండొచ్చు. సరే మామయ్య, దీని గురించి నేను ఎంక్వైరీ ఓకే చేస్తాను. బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. పక్కన హరి వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి కదా. ఎందుకు సార్ అడుగుతుంటారు? తెలిసి వాళ్ళ గురించి రోజుకు 10 సార్లు వస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి తెలుసు కదా సార్. డిపార్ట్మెంట్. ఇందులో ఎవరు? ఇదిగో సార్, ఈ మధ్యలో ఉన్న అబ్బాయి. థ్యాంక్ యూ. ఏంటండి? నువ్వు ఒక బొమ్మ గీయాలి. చిన్నప్పుడు ఫోటో చూసి తను ఎలా ఉంటాడో ఊహించి గీయటానికి వీలవుతుందా? ట్రై చేయొచ్చు. లేదు, ఖచ్చితమైన రూపం కావాలి. ఖచ్చితంగా అంటే చెప్పలేము కానీ దరిదాపులుగా గీయొచ్చు. అయితే గ్రూప్ ఫోటోలో ఉన్న సర్కిల్లో అబ్బాయిని గీయి. ఎవరితను? పోలీసులు ముప్పతిప్పలు పెడుతూ అందరినీ చంపుతుంది ఇతనే. నువ్వు వేసే ఫోటో వల్ల ఇతను పట్టుకోవడానికి వీలవుతుంది. కమాన్ సిరి, టైం లేదు. ఆలస్యం అయితే వాడు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే ఫాస్ట్. ఎక్కడో చూసాను. ఎక్కడ? ఎస్, గాట్ ఇట్. దొరికేవరా? హలో ప్రతాప్, వాడు ఎక్కడున్నాడో తెలిసింది. వాట్? అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో. నోట్ చేసుకుంటా, చెప్పు. ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చెయ్యి. దొరికారా నా కొడుకు? ఇన్ని రోజులు మన ముందే తిరుగుతూ మన పిచ్చి వాళ్ళు చేశారు. వాడిని స్టేషన్కి తీసుకొస్తున్నాను, నువ్వురా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అతను ఎక్కడ పోతున్నారు సార్? ప్లీజ్ సార్, సార్ చెప్పండి సార్. ఇన్ని రోజులుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన అజ్ఞాత వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. అతను ఎవరు, ఎందుచేత ఇంతమందిని చంపుతున్నాడు అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ప్రతిభ, కెమెరామెన్ వాసుతో. సార్ ప్రెస్ వాళ్ళు వెయిటింగ్ సార్. యా, వస్తున్నాను. చెప్పండి సార్, ఎవరతను? ఈ హత్య చేసిన అతనేనా? సార్ 1 మినిట్. ఈ హత్యలని అతనే చేశాడని పక్కా ఆధారాలతో రుజువైన తర్వాతే అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. ఇప్పుడే మీడియా ముందు ప్రవేశపెట్టలేం, ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. తొందరలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఒక్కసారి ప్రెస్ చూపించవచ్చు కదా సార్? ఐ సెడ్ సారీ, నో మోర్ క్వశ్చన్. సార్ అతను ప్రెస్కి ఎప్పుడు చూపిస్తారు సార్? సార్ చెప్పండి సార్.